ప్రేమచంద్ర టీం నుంచి వచ్చేదెవరు? నెక్స్ట్ నా టీం నుంచి వస్తున్నాడు రియాజ్. ఓకే. తాత ఏంటి నాకే రాత, నాకెందుకు ఈ చెప్పే ఖాత, మనం ఇందాం ఇప్పుడు ఆ పాట. నేను వెళ్ళిపోతా. కొంపదీసి తీయడుగా మా తాట. నీకు నాకు టాట ముందు పిలిచేద్దామా? రియాజ్ వెల్కమ్. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే. తాతల మాటలు నమ్మకురు, కన్నులు మాత్రం తప్పవురు. వినాశి సంఘం ప్రెసిడెంట్ ఎవరంటే మా తాత అంటానురో, నేను మా తాతే అంటానురో. మా తాత అంటానురో, నేను మా తాతే అంటానురో. పిల్లికైనా బిచ్చమేయడు, పైస బయటకు తీయడురో. మ్యూజియంలో పెట్టవలసిన యాంటిక్ పీసే మా తాతరో. ఒక పరివాడిన టిష్యూని ఎండబెట్టి 7 సార్లు వాడతాడురో. జనవరిలో కొన్న టూత్ పేస్ట్ ని ఇయర్ ఎండింగ్ వరకు లాగుతాడురో. తాతల మాటలు నమ్మకురు, కన్నులు మాత్రం తప్పవురు. వినాశి సంఘం ప్రెసిడెంట్ ఎవరంటే మా తాత అంటానురో, నేను మా తాతే అంటానురో. కాశీకి వెళ్దామంటే మూసీని చూపెనురో. ఏసీని కొనమని అంటే ఏటీఎంకు పంపెనురో. న్యూ డ్రెస్ కొనమని అంటే న్యూస్ పేపర్ ఇచ్చెనురో. సినిమాకి వెళ్దామంటే పోస్టర్లన్నీ చూపెనురో. చెంచాతో స్నానమట, కప్పులతో లంచ్ డిన్నరట. అడుగేస్తే అరుగునని చెప్పులే చేతని పట్టెనట. తాతల మాటలు నమ్మకురు, కన్నులు మాత్రం తప్పవురు. వినాశి సంఘం ప్రెసిడెంట్ ఎవరంటే మా తాత అంటానురో, నేను మా తాతే అంటానురో. ఆఫర్ అంటే అరే ఎంత దూరమైనా పోతాడురా. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్దామంటే అరే పాచి ఫుడ్ ఉందని అంటాడురా. ఇంటి ముందు కోడిని వేలాడేసి చికెన్ కర్రీ సూపర్ అంటాడురా. ఇంటికి ఎవరైనా వచ్చారంటే మరి ఇంటరాగేషన్ చేస్తాడురా. ఇల్లు కాలినా ఫైర్ ఇంజిన్ కు మిస్డ్ కాల్ ఇచ్చి నవ్వుతుంటాడు. కొట్టుకొచ్చిన అండర్వేర్ను చూస్తూ చూస్తూ మురిసిపోతాడు. ఒక పరివాడిన టిష్యూని ఎండబెట్టి 7 సార్లు వాడతాడురో. జనవరిలో కొన్న టూత్ పేస్ట్ ని ఇయర్ ఎండింగ్ వరకు లాగుతాడురో. తాతల మాటలు తాతల మాటలు నమ్మకురు, కన్నులు మాత్రం తప్పవురు. వినాశి సంఘం ప్రెసిడెంట్ ఎవరంటే మా తాత అంటానురో, నేను మా తాతే అంటానురో. పిల్లికైనా బిచ్చమేయడు, పైస బయటకు తీయడురో. మ్యూజియంలో పెట్టవలసిన యాంటిక్ పీసే మా తాతరో. మీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో ఇప్పుడు కనుక్కుందాం. స్వప్న, మంజుష ఫస్ట్ నాకు డౌట్, ఈయన తాతలో లేడు, కలపండి కట్ చేయండి రాయండి అన్నట్టు జుట్టు మాత్రం నెరవలేదు ఇంకా. సో ఆయన బాబాయ్ అంటే బాగుంటుందేమో. ఎందు తాతండి నా సమాధానం రావాలన్నా నాకేంటి?
నిజంగానే అంటే చూస్తే అంత యంగ్ గా కనిపిస్తున్నాడు కదా తాత అని. తాత, వాట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? నాకేంటా చెప్తాను, ఓకే తెలుసుకుందాం. బట్ రియాజ్, కమింగ్ టు యువర్ పెర్ఫార్మెన్స్, ఒకటి ఇంకొంచెం ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. రెండోది శృతి, అక్కడక్కడ చాలా ఫైన్ మైనర్ నోట్స్ ఉన్నాయి ఇందులో. ఇంటర్ నోట్స్ వచ్చినప్పుడు ఆయన ఉన్నారు కదా పాపం బాగుండదు, కానీ కొంచెం ఇన్వాల్వ్ అయ్యావు. ఇంకా కొంచెం మిగతా టైంలో కూడా ఇంత సాహిత్యం ఉన్నప్పుడు దానికి అంత యాక్ట్ చేసే స్కోప్ ఉన్నప్పుడు చేస్తే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్ వెల్ డన్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, హేమచంద్ర. శృతి ఒకటి, అది కూడా ఐ ఫెల్ట్ చరణం ఫస్ట్ పోర్షన్ ఒకటి, ఫస్ట్ చరణము. సెకండ్ చరణంలో ఆ నోట్స్ కొంచెం ప్రిసైజ్ గా ఉంటే ఇంకా బాగుండేది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. రెస్ట్ ఆల్ యువర్ ఎక్స్ప్రెషన్ అంతా ఫైన్. ఇంకొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటే, తాత డైరెక్ట్ ఎఫెక్ట్ పడినట్టుంది నీకు, ఇంకొంచెం ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఐ ఫెల్ట్ ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. బట్ యు హావ్ డన్ ఎ గుడ్ జాబ్. ఒకరోజు దీపావళి అన్నమాట. దీపావళికి మా నాన్నగారు మధ్యాహ్నం 3ంటికే తేవాలి మందు సామాన్లు, పటాసులన్నీ తేలేదు. చాలా అసహనంగా ఉన్నాను. సరే, నా అసహనాన్ని గమనించి మా తాతయ్య గారు, నువ్వు అంత బాధపడకు, నేను డబ్బులు ఇస్తాను, మనూళ్ళలోనే కొనుక్కో, వచ్చి కాళ్ళు నొక్కిన వెంటనే నీకు డబ్బులు ఇచ్చేస్తాను అన్నారు. సరే అని కష్టపడి ఒక అరగంట కాళ్ళు నొక్కిన తర్వాత ₹10 చేతులు పెట్టారు. ₹10 చేతులు పెట్టారా, కనీసం ఒక అగ్గిపుల్ల వస్తుంది అనుకున్నాను. అక్కడితో కాకుండా నేను డోర్ దాకా వెళ్ళాక, ఆగు, నువ్వో పావుల అక్కో పావుల పంచుకోండి అన్నారు. ఈ విషయానికి వస్తే, తాత తాలూకు అసహనాన్ని సాహిత్యం మీద చూపించాలి కానీ సంగీతం మీద చూపించకూడదు. ఆ అసహనం సంగీతం మీద కూడా చూపించావు కాబట్టి అక్కడక్కడ శృతి తప్పింది వాళ్ళు చెప్పినట్టు. కానీ నీ గొంతు మాత్రం ఈ పాటకి సరిపోయింది. అసహనానికి సరిపడా బలం నీ గొంతులో ఉంది, బాగా వ్యక్తపరిచావు. ఇలాగే సహనంగా సాధన చేసి మంచి మంచి పాటలు ఇక ముందు పాడతామని ఆశిస్తున్నాను. రియాజుద్దీన్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే RIZ అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటలలోపు 800-046-0880కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ రియాజ్. ఆల్ ది వెరీ బెస్ట్.